అందాల బొమ్మని భార్యను తెలిసి కాసేపు ప్రణయ దాహం తీర్చుకుందామని అడుగు ముందుకు వేశావో నీ వాణి వేళ మూగబోతుంది. జయచంద్ర, నా మనుషులను తెలిసి కూడా వాళ్ళని కొట్టావు. మళ్ళీ సంగతి తెలిసి కూడా ఆ కేసును టేకప్ చేశాం. అంటే ఈ లోకంలో నువ్వు ఒక్కడమే గొప్పలా అనుకుంటున్నావా? ఎవరు సాగించారు అంటే నీవు గొప్ప సాహసపుత్రుడు అన్నమాట. క్షమామలుగా పిరికి పొంద ఒక ఆడదాన్ని అర్థం పెట్టుకొని కాదురా, దమ్ముంటే నాతో చేయి కలుపు. ఏం కూర్చావురా? జయచంద్ర, ఈ సింగన్నతో తలబడ్డ వాడి తల వేయి ముక్కలవుతుంది. ఈ జయచంద్ర పడుతుంటే మీలాంటి గోపిడి ముచ్చంగా పడతాయి. చైతన్య, అంతటి మొనగాడివా? మొనగాడిగా మొనగాడిలా, దమ్ముంటే నాతో చేయి కలుపు. జయచంద్ర, మొనగాళ్ళని విర్రవేగ నేను తలుసుకుంటే నీ శవాన్ని కేజీలు లెక్క అమ్మగలను. కానీ నాకు కావలసింది నీ శవం కాదు, ఆ ఫైల్. మర్యాదగా ఆ ఫైల్ నాకు ఇచ్చాయి. నీవు నీ భార్య ప్రాణాలతో బ్రతికిపోతారు. లేదంటే సింగన్న, నన్ను నా భార్యని చంపుతామని బెదిరిస్తున్నాను. బెదిరిస్తే బెదిరిపోయే పిరికి వాళ్ళు కాచున్నాను. దమ్ముంటే నాతో గెలు. ఎందుకులా పిచ్చినవులు? పిచ్చుకుపై బ్రహ్మస్త్రమా? ధైర్యాలు ముందు ఉంటే నాతో గెలు, లేదంటే వచ్చిన తోమలో వెళ్ళు. జయచంద్ర, సావు నీ ముంగిటకొచ్చి జరుగుతున్నా కాస్తంత కూడా భయం లేదంటే నిన్ను వర్ణించడం నా వల్ల కాదేమో. నీకు నీ పట్టుదల ఎంత ముఖ్యమో నాకు అంతే. అనుకున్న గమ్యాన్ని చేరాలంటే మధ్యలో ఉన్న ముళ్ళు పనులు తొలగించాలి కదా. అలాగే మిమ్మల్ని సంపైనా ఆ ఫైల్ నేను సంపాదిస్తాను. ఆ ఫైల్ నాకు తప్ప మరి ఎవరికి దాచి ఉంటాను. జయచంద్ర, అలాగైతే నీ ఇంటిని ఇప్పుడే బాంబులతో పేల్చేస్తాను. ఆ ఫైల్ కానీ
ఫైల్ నాకు ఇచ్చేయండి నీ చిలక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నారా? ఈ